నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. జైలర్ గారిని కలవాలి. ఒక్క నిమిషం మేడం. రమ్మన్నారు మేడం. పదండి అమ్మా. నమస్తే. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మీ హ్యూమన్ రైట్స్ వారు ఊరికే రారు. మా ఖైదీలు ఎవరైనా జైలు గురించి కంప్లైంట్ ఇచ్చారా? నేను వచ్చింది మీ జైలు విజిట్ చేయడానికి కాదండి. దేవరాజ్ అనే వ్యక్తిని కలవాలి. అది మీరు పర్మిషన్ ఇస్తేనే. మీకు ఇవ్వకపోతే ఇంకేమైనా ఉందా? మా ఉద్యోగాలకు ఎసురు పెట్టరు. ఈ రోజు ఖైదీలందరూ క్వారీలో ఉన్నారు. అయితే నేను అక్కడికి వెళ్తాను. సార్, మేడం గారిని క్వారీ దగ్గర తీసుకెళ్ళి. అలాగే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మిస్ స్వాతి, బీ కేర్ఫుల్. మీరు వెళ్తుంది క్రిమినల్స్ దగ్గర కన్నా సంగతి మర్చిపోకండి. ఓకే సార్, అలాగే. రండమ్మా, జాగ్రత్త. నమస్తే. సత్య, ఆ సిగరెట్ లేదు ఇవ్వమంటుంటే. సిగరెట్ కావాలా? సిగరెట్ సిగరెట్ కావాలా నీకు? రండ్రా. సిగరెట్ అడిగి కాళ్ళు ఎరకట్టుకున్నాడు పాప. ఎన్నాళ్ళకి దొరికావే లా చదివి లాజికల్ ప్లే చేసి నన్నే జైల్లో పెట్టిస్తావా? ఈ ఫిగర్ నీకు తెలుసా గురు? తెలుసా? 10 మర్డర్లు చేసి 20 సార్లు కోర్టుకెక్కినా సరే ఏ జడ్జికి చిక్కలేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పబ్లిక్ గా మర్డర్ చేస్తుంటే ఇది చూసింది. ఎంక్వైరీలు కమిషన్లు అని నా పులుసు పిండిందిరా. 7 ఏళ్ళు శిక్ష పడింది. ఏదో మా బావ ఇన్ఫ్లుయెన్స్ వల్ల 3 ఏళ్ళకి తగ్గింది. ఆ రోజు ఎస్కేప్ అయింది, ఈ రోజు చిక్కింది. డ్రై, మీరు వెళ్ళి ఆ గార్డెన్ చూసుకోండి, నేను దీన్ని చూసుకుంటా. నమస్తే. గుర్తున్నానా? గుర్తుండడానికి నువ్వేమైనా దేశ నాయకుడువా? షడప్, పక్క తప్పుకో. నా మీద పాలు పోస్తూనే ఊరుకోను కదా, అలాంటి నువ్వు నా మీద యాసిడ్ పోసావే, ఊరుకుంటానా? నువ్వు వాడికి ఎవరుకో అందరూ వింటారు కానీ ఎవరు రారు అనుకో. వాళ్ళకి చూడు.
సమయానికి వచ్చి సేవ్ చేశారు. ఇంతకు ముందు మీ గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. ఇంతకీ మీరు వచ్చిన పని? నా పేరు స్వాతి. నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానండి. నేను లాయర్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ప్రజల కోసం 25 ఏళ్లు జైల్లో ఉండి పోరాడిన మండేలా అంతటి గొప్పవాణ్ణి కాదు. దేశం కోసం ఉరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ అంతటి చరిత్ర నాకు లేదు. నేను ఒక సామాన్యుని. యాదగిరి లాంటి మాఫియా గుండాన్ని మొట్టమొదటిసారి ఎదిరించిన మీరు సామాన్య వ్యక్తి కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి. నాలాంటి వాడి గురించి తెలుసుకుని ఏం చేస్తారండి? గూండాయిజం అనే చీకట్లో మగ్గే ఈ ప్రజలకు నువ్వు ఉదయించే సూర్యుడిలా వెలుగునివ్వాలి. అది చదివి చేవ చచ్చిన జనంలో చైతన్యం రావాలి దేవరాజ్. నేను కోరుకునే మార్పు ప్రజల్లో వస్తుందంటే తప్పకుండా చెప్తాను. మాది దోసకాయలపల్లి అనే ఓ మారుమూల గ్రామం. మా నాన్నగారు రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఓం నమః సి వా యః సిద్ధం నమః. బాబు, మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం పెట్టు నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ, సరస్వతి కటాక్ష ప్రాప్తిరస్తు. మీ చేతుల మీదుగా చదువుకొని ఎంతో మంది మన ఊరి కుర్రాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మా మనవడు కూడా ఆ స్థాయికి ఎదగాలని మీ చేత్తో అక్షరాభ్యాసం చేయిస్తున్నాం మాస్టర్ గారు. అదంతా మీ అభిమాన ప్రెసిడెంట్ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇదిగో నాన్న. అమ్మా, పెద్దాడు పట్టణం నుంచి ఇంకా రాలేదా? రాలేదు మావయ్య గారు. ధాన్యం అమ్మడానికి వెళ్ళాడు కదా, అక్కడ ఆలస్యం ఏంటుంది. ఏమిట్రా చిన్న రాస్తున్నావు? సౌత్ సెంట్రల్ రైల్వేస్ లో వేకెన్సీస్ పడ్డాయి నాన్నగారు, అప్లై చేస్తున్నా. అదేమిట్రా అలా ఉన్నావు? ఇదేమిటి 10,000 వచ్చింది? మరి పోయిన సంవత్సరం వరదలు, ఆ కిందటి సంవత్సరం గాలివాన. ఈ ఏడే నయం. ఖర్చులు పోను ఈ డబ్బైనా మిగిలింది. ఇంకా ఎరువులకి పురుగుల మందుకి డబ్బులు కట్టాలి. లాభం లేదు నాన్న. ఈ వ్యవసాయాన్ని నమ్ముకుని ఇంకా మనం బ్రతకలేం. పొలం అమ్మేద్దాం. పొలం అమ్మేయడమా? పొలం అంటే నా దృష్టిలో కన్న తల్లి లాంటిదిరా. పొలం అమ్మేయడం అంటే కన్న తల్లిని అమ్మేయడం రా. నేల తల్లి రైతు బిడ్డను ఆదుకుంటుందే కాని అపకారం చేయదురా. మీరు ఇలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను. రోజులు మారాయి, మనం కూడా మారాలి. పొలం అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం. పట్నం వెళ్ళి ఏం చేస్తాంరా? పట్నంలో బజ్జీలు అమ్ముకునేవాడు కూడా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు. అంటే నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000. మరి మనము ఈ ముష్టి 10,000. అంతెందుకు నాన్నగారు? 25 ఏళ్లుగా ఈ పల్లెటూరులో బడి పంతులుగా మీరు సంపాదించింది ఎంతో చెప్పండి. ఎందుకురా ఇంత ఆవేశం? ఆవేశం కాదు నాన్నగారు. ఈ పల్లెటూరులో ఉద్యోగం సద్యోగం లేకుండా ఏజ్ బార్ అయిపోయి మేము ఎందుకు పనికి రాకుండా పోతున్నాం. అవును నాన్నగారు, అన్నయ్య చెప్పింది కాస్త ఆలోచించండి. పట్నంలో అన్నయ్య ఏదైనా షాప్ పెట్టుకుంటే నేను కూడా ఏదైనా జాబ్ చూసుకుంటా. అక్కడే చెల్లెల్ని కూడా కాలేజీలో చదివించుకోవచ్చు. అవును నాన్న, అన్నయ్య చెప్పినట్టు వెళ్ళిపోదాం. నేను కాలేజీలో చదువుకుంటాను. మొత్తానికి మీరందరూ కలిసి పల్లెటూళ్ళలో బ్రతుకు బరువు, పట్నంలో బ్రతుకు తిరువు అంటారు. మీ మాట నేను ఎందుకు కాదనాలి? సరే, అలాగే వెళదాం. ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ నాన్నగారు. థ్యాంక్స్ నాన్న. ఇక్కడ పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో అక్కడ వ్యాపారం ప్రారంభిద్దాం. మనూరి సువాడ వెంకయ్య అక్కడే ఉంటున్నాడు హైదరాబాద్ లో. వాడికి ఉత్తరం రాస్తాను. అక్కడ ఏర్పాట్లన్నీ వాడే చూసుకుంటాడు.